మన బిజీ లైఫ్‌లో క్విక్‌గా టేస్టీ ఫుడ్ కావాలి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు 5 నిమిషాల్లో సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్స్ రైస్‌కి సరిపోయేలాగా నేను ఒక 4 ఎగ్స్‌ని తీసుకుంటున్నాను. వాటిని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని బీట్ చేసి రెడీగా పెట్టుకున్న ఎగ్స్‌ని యాడ్ చేయాలి. ఎగ్స్ చిన్న చిన్న పీసెస్ లాగా ఫ్రై అవ్వగానే ముందుగా చాప్ చేసి రెడీగా పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేయాలి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 1 మినిట్ కుక్ చేయండి. నేను కింద మెన్షన్ చేసిన మసాలాస్ అన్ని యాడ్ చేసుకోవాలి. అజినమోటో, బ్లాక్ పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ ఒక 20 సెకండ్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా కుక్ చేసి రెడీగా పెట్టుకున్న పొడి పొడిగా ఉన్న వైట్ రైస్ని యాడ్ చేయాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. వన్ స్పూన్ డార్క్ సోయా సాస్ అండ్ 1 స్పూన్ వెనిగర్. హై ఫ్లేమ్ మీద 1 మినిట్ టాస్ చేయండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలాస్, సాసెస్ రైస్కి అన్నీ పట్టేలాగా మిక్స్ అయ్యాక మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే, 5 నిమిషాల్లో సింపుల్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది, నమ్మండి. ట్రై చేయండి, క్విక్గా తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి.